ప్రతి ప్రాణి కోటి, ప్రతి జీవి, క్రిమికీటకాదులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మానవుడితో సహా దేహ ధర్మాన్ని, దేవుని గురించి, దేహ అవసరాల నిమిత్తమే అవి జీవనం కొనసాగిస్తున్నాం. దేహ అవసరాలు ఏమిటి? ప్రతి వారికి కావాల్సింది ఏ విధంగా ఉంది? దేహ అవసరాలు ఏ విధంగా చూసినప్పటికీ వాటి కోరికలు పరిమితంగా ఉంటాయి. ఏ విధంగా? బతకడానికి కావాల్సిన ఆహారం సంపాదించుకోవటం, వయసులో గూడు కట్టుకోవటం, ఆ జంతువులు సంతానాన్ని పెంచుకోవటం, చనిపోవటం, ఇంకే. అంతమించి అవి అవసరాలు. వాటికి విశేష జ్ఞానం లేదు. సామాన్య జ్ఞానంతోనే మానవుడితో సహా ప్రతి వారికి నేను దేహం అనేటువంటి దృష్టితోనే, అది జంతువు అయినా కావచ్చు, పక్షి అయినా కావచ్చు, క్రిమికీటకాలైనా కావచ్చు, జంతువులైనా కావచ్చు, జలచరాలు కావచ్చు, అదే వర్షాకాలం మెడతలు వస్తాయి కదా, చుండ్రు కావచ్చు, లోపల ఫంగస్ కావచ్చు, ప్రతిదీ కూడా వాటి ఆహారానికి, వాటి సంతానాన్ని వృద్ధి చేసుకోవటానికి మాత్రమే జీవిస్తున్నాయి. కానీ ఒక మానవుడు మాత్రము తాను కేవలము దేహావసరాల నిమిత్తం కూడా కాకుండా తాను దేహ సంబంధమైన రక్షణ గురించి అనేక రకాలుగా సహజ జ్ఞానంతో కాకుండా విశేష జ్ఞానంతో దేహ రక్షణ గురించి తగిన బట్ట, తగిన విధంగా ఆహారము, తగిన విధంగా కోరికలతో సంతానాన్ని గూడు కట్టుకుని జీవిస్తాడు ప్రతివాడికి. ఇది జంతువులో ఉందా? మీరే పరిశీలించుకోండి. వాటికి విశేష జ్ఞానం లేదు, సామాన్య జ్ఞానమే ఉంది. విశేష జ్ఞానం ఎవరికి ఉంది? మనకుంది అని ఎవరికి వారే వారి స్వానుభవంలో ఉన్న అనుభూతితో స్వయంగా గమనించి, గుర్తించి, తెలుసుకుని, అనుకుంటూ తన దేవసాల నిమిత్తమే సమస్త ప్రాణికోటి కలిసిమెలిసి గుంపులతో ఉన్నప్పటికీ మానవుడి యొక్క మానవ సమాజం యొక్క కట్టుబాట్లు వేరు. మానవ సమాజంలో అనుబంధాలు, ఆత్మీయత, బంధాలు, అన్ని రకాలైన ప్రేమ, మమకారాలు, రాగద్వేషాలతో పరస్పరం ఒకరికొకరు కష్టసుఖాలను పంచుకుంటూ ఆత్మీయతతో, ద్వేషభావాలతో కూడా వారికి అవసరానికి తగినటువంటి అన్నపానీయాలు, తగినటువంటి రక్షణకే బట్ట, తగిన విధంగా గూడు కట్టుకుని ప్రతివారు వయసులో ఆయా సమయంలో ఏ వయసులో ఏది కావాలో అది నేను నాది అనే భావంతోనే, కేవలం స్వార్థంతోనే, ఆ స్వార్థం ఆహార నిమిత్తం కాదు, ఆ స్వార్థం బట్ట గురించి కాదు, ఆ స్వార్థం కేవలం ఇంటి గురించి కాదు, అందరితో పోటీ పడి అందరికన్నా ఎక్కువగా ఉండాలి ప్రతి విషయంలోనూ అని మాత్రమే వాడు నేను నాది అనే భావంతో ప్రథమంగా తన శరీరంతో కూడి సకుటుంబంగా నేను నా భార్య పిల్లలు బాగుండాలి, మా నాన్న వాళ్ళు ఇంకా నలుగురు కొడుకులు ఉంటే వాళ్ళు పంచుకుంటారు, నేనే పంచుకుంటారా నేను చూడను, లేకపోతే చూడొచ్చు బాటాలు వేసుకుని. ఆ విధంగా ముఖ్యంగా తన వంశానికి, తన భార్య పిల్లల గురించి తన గురించి స్వార్థంతో బతుకుతూ ధనం కావచ్చు, బట్ట కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ ఉద్యోగమైనా, ఏ కళైనా, అన్ని రంగాల్లో మానవుడికి మాత్రమే ఒక ఆశయము, ఆదర్శము, గమ్యము అది ఉన్నది. విడవకుండా ఉంటుంది. అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాడు అందు గురించి అని ఎవరికి వారి స్వానుభవంలో గుర్తించాలి.